హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మెగా డిఎస్సి నోటిఫికేషన్ అయితే 2024న మన తెలంగాణ ప్రభుత్వం మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే రిలీజ్ చేశారు. దీనిలో భాగంగా ఈ నోటిఫికేషన్ మనం ఎలా అప్లై చేయాలి, ఏమేమి పోస్టులు ఉన్నాయి, దీనికి ఫీజు ఎంత, ఎప్పుడు అప్లై చేయాలి, ఎప్పుడు ఎగ్జామ్ ఉంటుంది, దాని ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంది అనే విషయాలు తెలుసుకోవాలంటే ముందుగా మీరైతే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి ఒకసారి బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి కామెంట్ అండ్ లైక్ చేయండి. ఎందుకంటే మేము చేసే ప్రతి వీడియో ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండడానికి, ప్రతి ఒక్క నోటిఫికేషన్ వివరాలు తెలియడానికి, ఎలా అప్లై చేయాలి, ఎలా దీనిలో క్వాలిఫికేషన్ ఏంటి, అర్హతలు ఏంటి అనే ప్రతి ఒక్కటి మీకు తెలియజేయడానికి మా వంతుగా మేమైతే ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి మా తాజా అప్డేట్స్ అయితే మీకు రావడానికి ముందుగా మా ఛానల్ని అయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి. మీకు ఇంకా మరిన్ని తాజా అప్డేట్స్ అయితే మీ ముందుకు వస్తుంటాయి. అదేవిధంగా మన తెలంగాణ ప్రభుత్వం అయితే మొన్న 28వ తారీఖు నోటిఫికేషన్ అయితే డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిలో వచ్చేసి రిక్రూట్మెంట్లో స్కూల్ అసిస్టెంట్స్, స్కూల్ గ్రేడ్ టీచర్స్ అండ్ లాంగ్వేజ్ పండిట్, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ అండ్ స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్స్, ఇలా ప్రైమరీ లెవెల్ కేటగిరీ ఇలా దాదాపు 11,000 పోస్టులను అయితే మన సీఎం రేవంత్ రెడ్డి గారు మెగా డిఎస్సి నోటిఫికేషన్ ద్వారా రిలీజ్ చేశారు. దీనిలో భాగంగా ఏంటంటే మనం ఏ విధంగా ఈ నోటిఫికేషన్ని మనం చూసుకోవాలనుకున్నట్టయితే ఈ నోటిఫికేషన్లో ముందస్తుగా వచ్చేసి ఈ నోటిఫికేషన్లో అయితే ముందుగా మనం చూసినట్టయితే ఇప్పటి వరకు దాదాపు 4,957 పర్మిటెడ్ ఫిల్అప్ పొజిషన్స్ అయితే టీచర్ పోస్టులు అయితే ఆల్రెడీ వేరియస్ కేటగిరీస్ లోకల్ బాడీ స్కూల్స్లలో ఉన్నాయి. అదేవిధంగా స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్స్ ప్రైమరీ లెవెల్లో 220 ఉన్నాయి. ఇలా మొత్తం కలుపుకొని అయితే 11,062 పోస్టులు అయితే మన కోసం మన సీఎం రేవంత్ రెడ్డి గారు డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేశారు. దీనిలో భాగంగా ముందస్తుగా మనం చూసినట్టయితే ఈ నోటిఫికేషన్లో వచ్చేసి టోటల్ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అయితే ఇలా ప్రతి ఒక్కటి 5/9/2023 నుంచి ఇవి మన ముందుకైతే వచ్చాయి. దీనిని మనం చూసుకున్నట్టు తెలంగాణ డైరెక్ట్ రిక్రూట్మెంట్ స్కీమ్ కింద రిలీజ్ చేశారు. దీనిలో భాగంగా మనం ఇప్పటి వరకు ఈ నోటిఫికేషన్ని చూసాం. అదేవిధంగా ఈ నోటిఫికేషన్లో వచ్చేసి మనం ఎప్పుడు అప్లై చేసుకోవాలంటే మన అప్లికేషన్ వచ్చేసి స్కూల్ telangaana.gov.inలో మనం అప్లై చేసుకోవాలి. దీన్ని వచ్చేసి డేటు మన మార్చి 4వ తారీఖు నుంచి ఏప్రిల్ 2వ తారీఖు వరకు అయితే ఉంది. ప్రతి ఒక్కళ్ళు గుర్తుంచుకోవాలి. 4వ తారీఖు నుంచి ఏప్రిల్ 2వ తారీఖు వరకు మధ్యలో అప్లై చేసుకోవాలి ప్రతి ఒక్కళ్ళు ఈ పోస్టులకైతే. ఈ పోస్టులో వచ్చేసి కేవలం మీకు 4వ తారీఖు నుంచి స్టార్ట్ అవుద్ది. ఈ వెబ్సైట్లో బులెటిన్ అనేది మీరు ఏమైనా నోటిఫికేషన్ ఏమైనా డౌన్లోడ్ చేసుకోవాలంటే వెబ్సైట్ ఓపెన్ చేసి నోటిఫికేషన్లో ఉంటుంది, బులెటిన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. దానిలో భాగంగా దీని మేడప్ ఫీజు ఎలా ఉంటుంది అంటే ఈ అప్లికేషన్కి మన క్యాస్ట్ బట్టి కాకుండా ఇక్కడ 1,000 రూపాయలు అయితే ప్రతి ఒక్కరికి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలి. రిటర్న్ టెస్ట్ కోసం అయితే ఎవరైనా అప్లై చేసుకోవాలంటే ఫీజు 1,000 రూపాయలు చెల్లించాలి. మోడ్ ఆఫ్ పేమెంట్ వచ్చేసి క్రెడిట్ కార్డ్ అండ్ డెబిట్ కార్డ్ ద్వారా ఉంటుంది. యూపీఐ పేమెంట్స్ ఉంటాయి. ఇలా ప్రతి ఒక్కటైతే మీకు అందుబాటులో ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు గుర్తుంచుకోండి. మనం ఈ అప్లికేషన్ అయితే 4వ తారీఖు మార్చి 4 నుంచి ఏప్రిల్ 2 వరకు అయితే అప్లై చేసుకోవాలి. దీనిలో గైడెన్స్ అయితే మీకు మళ్ళీ త్వరలో మీ ముందుకైతే తీసుకొస్తాను. అదేవిధంగా దీంట్లో ఏజ్ లిమిట్ అనేది అయితే ప్రతి ఒక్కరికి ఒక ఏజ్ లిమిట్ అనేది అయితే ఉంటుంది. క్యాండిడేట్స్ మినిమం ఏజ్ 18 years to 46 years ఉండాలి. యాజ్ పర్ రూల్ 2023 ఫస్ట్ 7th month 2023 వరకు ఏజ్ లిమిట్ 46 years మించకూడదు. అదే విధంగా ఏజ్ రిలాక్సేషన్ అనేది కూడా ఉంటుంది. ఈ ఏజ్ రిలాక్సేషన్ అనేది కూడా ఎలా ఉంటుందంటే అప్పర్ లిమిట్ అలా ఉంటుంది. దాన్ని ఎలా మనం పరిగణలో తీసుకోవచ్చు అంటే మన తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే ఇప్పటివరకు తను అప్ టు 5 years బేస్డ్ ఆన్ లెంత్ అని, అంటే తను చేసే రెగ్యులర్ సర్వీస్ బట్టి 5 years ఉంటుంది. అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే 3 years లెంత్ ఉంటుంది. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అంటే కొన్ని కులాల వారికి కొన్ని సర్టిఫికేట్స్ ఉంటాయి. ఆ సర్టిఫికేట్ ఉన్నవారైతే 5 years ఏజ్ లిమిట్ ఉంటుంది. అదేవిధంగా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఉన్నట్టయితే 10 years ఏజ్ లిమిట్ ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు గమనించాలి.
దీనిలో భాగంగా వచ్చేసి క్వాలిఫికేషన్ వచ్చేసి ఇది పోస్ట్ వైజ్ క్వాలిఫికేషన్ ఉంటుంది. అంటే మనం స్కూల్ అసిస్టెంట్కి ఒక క్వాలిఫికేషన్ ఉంటుంది, లాంగ్వేజ్ సెకండరీ పండిట్కి ఒక క్వాలిఫికేషన్ ఉంటుంది, అదేవిధంగా సెకండరీ గ్రేడ్ టీచర్స్కి ఒక క్వాలిఫికేషన్ ఉంటుంది. కాబట్టి మనం క్వాలిఫికేషన్ అనేది మనం ఏ క్వాలిఫికేషన్ మన డిగ్రీ చదివామా, బీటెక్ చదివామా, లేదా మన డిఎస్సి కోసం మనం టెట్ చేసామా, ఏం చేసామనే మన క్వాలిఫికేషన్ మనం చూసుకొని దాన్ని బట్టి మనం అప్లై చేసుకోవాలి. ప్రతి ఒక్కరు గమనించాలి. అదేవిధంగా మనం చూసినట్టయితే దీనిలో వచ్చేసి మనం మెయిన్ రైట్ ఎగ్జామ్ అనేది ఎప్పుడనేది అయితే ఇంకా ఇవ్వలేదు. ఎందుకంటే మనం ఒకసారి నోటిఫికేషన్ అప్లై చేసిన తర్వాత డీటెయిల్ నోటిఫికేషన్లో ఇన్ఫర్మేషన్ లెటర్ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది, దానికి డేట్ ఏంది అనేది అయితే తెలియజేస్తారు. దానితో పాటు మన ఎగ్జామ్ సెంటర్స్ ఎక్కడెక్కడ ఉంటాయంటే దాదాపు 11 డిస్టిక్లలో అయితే పెట్టారు. మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్గొండ అండ్ సంగారెడ్డి. ఎవరైనా మీరు డిఎస్సి నోటిఫికేషన్లో అప్లై చేసుకోవాలంటే ఏ సబ్జెక్ట్కైనా ఏ పోస్ట్కైనా అప్లై చేసుకోవాలంటే మీకు నియర్ బై సెంటర్ అంటే మీకు నల్గొండ డిస్టిక్ వాళ్ళు, సూర్యాపేట డిస్టిక్ వాళ్ళు అయితే ఉమ్మడి నల్గొండ డిస్టిక్లో, లేదా రంగారెడ్డి, హైదరాబాద్ వాళ్ళు అయితే హైదరాబాద్, ఇలా ప్రతి ఒక్కళ్ళు మీకు అందుబాటులో ఉన్న ఏరియాని అయితే మీరు చేసుకోవాలి. అదేవిధంగా ఈ నోటిఫికేషన్ గురించి పూర్తి వివరాలు చూసుకుంటే మనం ఒక్కసారి ఆలోచించినట్టయితే ఈ నోటిఫికేషన్లో వచ్చేసి పూర్తిగా డిఎస్సి నోటిఫికేషన్ వచ్చేసి 2024లో అయితే టోటల్ 11,062 పోస్టులు అయితే ఉన్నాయి. దీంట్లో ఇప్పటివరకు అయితే కొన్ని పోస్టులు అయితే ఆల్రెడీ ఫిల్ చేసి ఉన్నాయి. మన ఉమ్మడి నల్గొండ జిల్లాకు వచ్చినట్టయితే, సూర్యాపేట నల్గొండ జిల్లాకు వచ్చినట్టయితే దాదాపు 12,168 పోస్టులు అయితే ఉన్నాయి ప్రజెంట్. దీంట్లో కొన్ని ఆల్రెడీ ఫిల్ అయి ఉంటాయి, కొన్ని ఎగ్జామ్ రాసి మనం రిటర్న్ టెస్ట్ ద్వారా డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా అయితే ఫిల్ చేసుకోవాలి. మనం దీంట్లో అసలు ఏమేమి ఉన్నాయని మనం తెలుసుకోవాలంటే ముందుగా ఇక్కడైతే వచ్చేసి స్కూల్ అసిస్టెంట్స్ అయితే దాదాపు 298 అయితే ఉన్నాయి. స్కూల్ అసిస్టెంట్స్ వచ్చేసి 298. అదేవిధంగా లాంగ్వేజ్ స్కాలర్స్ అంటే భాషా పండితులు అయితే, అంటే ఏదైనా సపరేటు పండితులు అయితే వాళ్ళకి 72 పోస్టులు అయితే అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే పీఈటీలు అయితేంది, అదేవిధంగా ఎస్జీటీలు అయితేంది, అంటే సెకండరీ గ్రేడ్ టీచర్స్ అయితేంది దాదాపు 744 పోస్టులు అవుతున్నాయి. ఇది చాలా తక్కువ అరుదు. పీఈటీలకైతే ఇది మంచి అవకాశం అని చెప్పుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు. ఎన్నో స్కూళ్ళల్లో, ఎన్నో కాలేజీలలో ఇప్పటివరకు వాళ్ళు పీఈటీలుగా వర్క్ చేసి విద్యార్థులతో మమేకమై ఈరోజు ప్రతి గ్రౌండ్లో వాళ్ళు ప్రతి ఒక్క గేమ్ ఆడిస్తూ ఈరోజు మంచి ఫిట్నెస్ తోటి ఉన్నారు. కాబట్టి మీరు గట్టిగా కష్టపడి ఒక ఎగ్జామ్ పూర్తి చేసుకున్నట్టయితే మీకు ఈ జాబ్ అయితే చాలా సులువని అయితే నేను చెప్పగలను. అదేవిధంగా స్పెషల్ ఎడ్యుకేటర్స్ వచ్చేసి టోటల్ స్పెషల్ ఎడ్యుకేటర్స్ అండ్ అసిస్టెంట్స్ వచ్చేసి టోటల్ 34 పోస్టులు అయితే ఉంటాయి. అదేవిధంగా దీనిలో కూడా ఎస్జీటీ ఉంటుంది. దీనిలో ఎస్జీటీ స్కూల్ అసిస్టెంట్స్ అంటే ఎస్జీటీస్ 107 ఉంటాయి, ఎస్జీటీ వచ్చేసి 107 ఉంటాయి. ఈ స్పెషల్ ఎడ్యుకేటర్స్ ఏంటంటే తక్కువ అరుదుగా ఉంటాయి కాబట్టి మనం కొంచెం కష్టపడాలి. కొంచెం కష్టపడినట్టయితే మనకి ఏ ఇబ్బంది లేకుండా మనమైతే ఈ జాబ్ సాధించవచ్చు. దీనిలో వచ్చేసి అప్లికేషన్ ఎవరైనా అప్లై చేసుకోవాలంటే మనకు 4th మార్చి నుంచి 2nd ఏప్రిల్ వరకు అయితే ఛాన్స్ ఉంది. దీనికి ముందే మన నోటిఫికేషన్ అప్లై చేసుకోవాలి. అండ్ ఫీజు డీటెయిల్స్ అయితే దాదాపు 1,000 రూపాయలు అయితే పెట్టారు. కాబట్టి అందరూ ఆలోచించండి. ప్రతి ఒక్కరు మీకు ఏ సర్టిఫికేట్ ఉన్నా, ఈడబ్ల్యూఎస్ ఉన్నా, ఎస్సీ ఎస్టీ బీసీ సర్టిఫికేట్ ఉన్నా, ఏది ఉన్నా కానీ 1,000 రూపాయలు అయితే కంపల్సరీ పే చేసుకోవాలి. కాబట్టి ఒక్కసారి ఆలోచించి అందరైతే 1,000 రూపాయలు అయితే కంపల్సరీ పే చేసుకోవాలి. దీనితో పాటు ఎగ్జామ్ అసలు ఈ అప్లికేషన్ ఈ డిఎస్సి ఎగ్జామ్ ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ సిబిటి ఎగ్జామ్ ఉంటుంది, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయిపోయిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు గమనించాలి. ఇది గమనించి సిబిటి ఎగ్జామ్ క్లియర్ చేసుకున్నట్టయితే మీరైతే మెగా డిఎస్సి జాబ్లో మీ జాబ్ అయితే కంపల్సరీ ఆ 11,000 పోస్టులలో ఒక జాబ్ అయితే మీ సొంతం అవుద్ది. కాబట్టి ప్రతి ఒక్కరు గమనించి గట్టిగా ప్రిపేర్ అవ్వండి. మీకు మరికొన్ని అప్డేట్స్ అయితే నేను త్వరలో మీ ముందుకు వస్తున్నాను. మా వీడియోలు మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. ఎందుకంటే మా తాజా అప్డేట్స్ ప్రతి ఒక్క నోటిఫికేషన్ మీకు రావడానికి, మీ విద్యార్థుల కోసం, ఉద్యోగుల కోసం, ప్రతి ఒక్కరి కోసం మేము చాలా కష్టపడి మీకోసం ప్రతి ఒక్క నోటిఫికేషన్ వివరాలు అయితే మీకు అందిస్తున్నాము. అదేవిధంగా 4వ తారీఖు ఎలా అప్లై చేయాలి, దానికి వెబ్సైట్ ఏంది, ఎలా ఫార్మాట్ ఏముంటుంది, ఏమేమి సర్టిఫికెట్ కావాలి, దానికి ఫీజు ఎలా పే చేయాలి అండ్ సమ్ అదర్ సిబిటి
ఎగ్జామ్లో ఏమేమి సిలబస్ ఉంటుంది, దాని మార్క్స్ ఎన్ని ఉంటాయి అని అయితే మీకు మరొక వీడియోలో అయితే మీ ముందుకు తీసుకురాబోతున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరు మా ఛానల్ని ఆదరించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్.